జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు అపరచాణక్యుడు అన్న బిరుదు ఉంది. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోరు. అలా అని శాశ్వత మిత్రుత్వం కూడా ఉండదు. రాజకీయ పరిణామాలను బట్టి, ఏపీలో స్థితిగతులను బట్టి ఆయన తన వైఖరి మార్చుకుంటూ ఉంటారు. జాతీయ స్థాయిలో బీజేపీతో పాటు కాంగ్రెస్తో స్నేహం చేశారు. రెండు పార్టీలకు సమదూరం పాటిస్తూ కూటములను సైతం ఏర్పాటు చేశారు. ప్రాంతీయ పార్టీలన్నింటితో ఆయనకు మంచి స్నేహ సంబంధాలు కొనసాగుతూ వచ్చారు. అందుకే 4 దశాబ్దాల పాటు రాజకీయాలు చేయగలిగారు. ఓటమి ఎదురైన ప్రతిసారి గుణపాఠంగా మార్చుకొని విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఇదంతా అనుభవంతోనూ చంద్రబాబుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ చంద్రబాబుకు మించి అన్నట్టు ఈ రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు సాధిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా జరిపిన కాంక్లేవ్కు లోకేష్ హాజరయ్యారు. రాజకీయ పరిణామాల గురించి తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. తనపై పప్పు అని ముద్ర వేశారని, కానీ పరిణితి సాధించి తనను తాను ప్రూవ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో రాహుల్ తర్వాత తానే ఎక్కువగా ట్రోల్కు గురైన విషయాన్ని ప్రస్తావించారు. రాహుల్ పాదయాత్రను గుర్తు చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. తాను సైతం పాదయాత్ర చేసి పడిన ఇబ్బందులను ఒక పుస్తక రూపంలో తెచ్చానని చెప్పారు. రాహుల్ కూడా ఆ ప్రయత్నం చేయాలని సూచించారు. తద్వారా రాహుల్ విషయంలో లోకేష్ సానుకూల ఆలోచన బయటపడింది. అయితే రాహుల్తో చంద్రబాబుకు సంబంధాలున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ లోకేష్ నోటి నుంచి మాటలు రావడం నిజంగా గొప్ప విషయం. నారా లోకేష్ నేరుగా ప్రధాని మోదీని కలవగలరు, ఆయనతో చర్చించగలరు. లోకేష్ ఫ్యామిలీతో గంటల పాటు ప్రధాని మోదీ గడిపారు, కలిసి భోజనం చేశారు. అంటే ఏ స్థాయిలో లోకేష్ తన పరిధిని పెంచుకున్నారో అర్థమవుతుంది. లోకేష్ అఖిలేష్ యాదవ్తో టచ్లో ఉన్నారు, విజయ్తో సన్నిహితంగా ఉన్నారు, డీకే శివకుమార్తో మాట్లాడగలరు. అచ్చం చంద్రబాబు మాదిరిగానే జాతీయ స్థాయిలో తన పరిధిని పెంచుకుంటున్నారు. తాజాగా తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ గురించి ప్రస్తావించారు. పెట్టుబడులతో పాటు పరిశ్రమలను తీసుకురావడంలో ఏపీతో తమిళనాడు పోటీ పడిందని, ఒక పారిశ్రామికవేత్త కూడా తమిళనాడులో అవినీతి డబ్బులు డిమాండ్ చేశారని అనలేదని చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ ఆ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ చేసిన కామెంట్స్ను డీఎంకే స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. అయితే జాతీయ స్థాయిలో లోకేష్ వ్యవహారం చేస్తున్న రాజకీయం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.